ఓకే గురువుగారు. విదేశాలలో గూడా మన వాళ్ళు పూజలు చేస్తూ ఉంటారు కదా! ఆ పూజల్లో ఏమన్నా వాళ్ళకి తెలియని విషయాలేమన్నా చెప్పాలనుకుంటే అంటే మార్పులు, చేర్పులు ఉంటాయి గదా! అలాంటివేమి? ఒకటమ్మా వారుండేటువంటి కంట్రీ ఏముంది ఒకసారి చూసుకోవాలి. మన భారతదేశంలో మనకిప్పుడు దేవుని మందిరం వచ్చేటప్పటికి తూర్పు వైపు ఉన్నటువంటి వాల్. అంటే తూర్పు వైపున ఉండేటువంటి గోడకి ఆగ్నేయ మూల నుంచి ఈశాన్య మూల మధ్య భాగంలో మనకి భారతదేశంలో ఉన్నటువంటి సమస్య ప్రకారం పెడతారు. అదే మనకి విదేశాల్లో కెనడా లాంటి ప్లేసుల్లో అయితే గనక పూర్తి ఉత్తరంగా పెట్టాల్సి వస్తుంది. అలానే మనకి యుఎస్ లాంటి ప్లేసుల్లో అయితే గనక ఇక్కడ పూర్తి ఆగ్నేయ మూల ప తూర్పు దిక్కున ఆగ్నేయ మూలలో పెట్టుకోవాలి. అంటే మనకి కంట్రీ మారేటప్పటికి వాస్తులో మార్పులు అనేది చేర్పులు అనేది చేరుతూ ఉంటాయి. ఇక ఎక్కడైనా పెట్టుకునేటువంటి పూజా మందిరం అండి నాకు అంతగా తెలియదు. పూజించే విధానం అంటారా? ఖచ్చితంగా మనము పూజించుకోవాలంటే పవిత్రంగా ఉండాలి. మనకి పవిత్రంగా ఉండి పూజిస్తే మనకి అనురాగమైనటువంటి ఆరాధ్యమైనటువంటి ఆ ఒక మనం ఏదైతే కోరికలు కోరుకుంటామో అవి మనకి కొంగు బంగారం అవ్వేదానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. గురువుగారు కాల్ రెడీ. అలానే. హలో. 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 మీ పేరు చెప్పండి. విజయనగరం నేను మాట్లాడుతుంది. విజయనగరం నుంచి మాట్లాడుతున్నారు. మీ పేరమ్మా? కళ్యాణి. హలో. కళ్యాణి అండి. ఓకే. కళ్యాణి గారు గురువు గారితో మాట్లాడండి. నమస్తే అమ్మా. జై శ్రీమన్నారాయణ. నమస్తే అండి. జై శ్రీమన్నారాయణ. పూజ చేసినప్పుడు కొబ్బరికాయ కుళ్ళిపోయింది, మంచిదా కాదా అని. కొబ్బరికాయ కొట్టడమే మన సందర్భం అమ్మా. కొబ్బరికాయ కొట్టడం మన ధర్మం. అది కుళ్ళినా మొక్క వచ్చినా దానిలో ఏమున్నా ఇబ్బంది ఏం లేదమ్మా. ఒకవేళ మీకు ఏదన్నా ఎప్పుడైనా కొబ్బరికాయ కొట్టినప్పుడు కుళ్ళిందన్నా స్మెల్ వచ్చినా మీరేం దాని గురించి భయపడే అవసరం అయితే ఏం లేదు. అది మంచి సంకేతమే అని మనం అనుకోండి. ఏదైనా పనులు మీకు సకాలంలో అవ్వకపోయినా, ఏదైనా కోర్టు విషయాలు కానీ ఏదైనా కన్ఫ్యూజన్ వచ్చినా, ఏదైనా మీకు కన్ఫ్యూజన్ ఉన్నటువంటి మైండ్ ఇది అవుతుందో కాదో, ఇది చేయగలుగుతామో లేదో, ఇలాంటి సంకిత భావంలో ఉన్నటువంటి మీకు ఏదన్నా అది అవుతుందో లేదా అనేటువంటి శుభ సంకల్పం ఏదో ఉంటే కనుక అవన్నీ కూడా సమకూర్తిగా అవుతాయి లేదా కావు అనేటువంటి సంకేతాన్ని అయితే మనకి ఆ కుళ్ళినటువంటి కొబ్బరికాయ ఇస్తుంది. కాబట్టి కొబ్బరికాయ కుళ్ళినా ఇబ్బంది ఏం లేదు, కుళ్ళకపోయినా ఇబ్బంది ఏం లేదు. అదే కొబ్బరికాయ కుళ్ళిని దేవుని వారికి అయితే పెట్టకండి. అది నైవేద్యంగా పెట్టకుండా కొట్టేసి పక్కన పడేసేయండి. నైవేద్యం అయితే కుళ్ళింది పెట్టకూడదు, కానీ కొబ్బరికాయ కొట్టొచ్చు. కొబ్బరికాయ కొట్టడం వల్ల ఇబ్బంది అయితే ఏం లేదమ్మా. దాంట్లో మీరు ఎటువంటి సందేహం లేదు. మీరు దాని గురించి బాధపడే అవసరం కూడా అంతకన్నా లేదు. మంచి కోసమే అనుకోండి. మీకు ఏదైనా పని అనుకుంటూ కన్ఫ్యూజన్ అవుతారు, ఎక్కడైనా డబ్బులు ఇచ్చి ఉంటారు అనుకోండి, ఆ డబ్బులు రావట్లేదు, ఇంకా ఏం చేస్తే డబ్బులు వస్తాయి అంటే మీకు ఆ కొబ్బరికాయ కుళ్ళిందంటే ఖచ్చితంగా డబ్బులు వస్తాయి అని అర్థం. అంటే మంచి జరుగుతుంది కదా. కాబట్టి కొబ్బరికాయ కుళ్ళినా ఇబ్బంది లేదు, కానీ కొళ్ళిన కొబ్బరికాయని స్వామివారికి నైవేద్యం పెట్టకపోతే చాలు. ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు. అట్లనమ్మా. హలో. హలో. ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం అండి. ఎవరు మాట్లాడుతున్నారు? నమస్తే అండి, నా పేరు పద్మావతి. పద్మావతి గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హైదరాబాద్ నుంచి. మనతో పాటు గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. జై శ్రీమన్నారాయణ. నమస్తే గురుగారు. జై శ్రీమన్నారాయణ. నేను శివుడికి పూజ చేసుకుంటాను, దానికి నియమాలు ఎలా చేయాలి చెప్తారా? అర్థం కాదమ్మా. శివునికి పూజిస్తారు, నిత్య నియమాలు ఏంటా అనేది చెప్తారా? మహాశివుడికి నియమాలు అనేది ఏం లేదమ్మా. ఇక్కడ మహాశివుడికి స్నానం చేయకపోయినా కూడా పూజ చేయొచ్చు. విభూది ఉంటే విభూది రేఖలు మనకి భుజం పైన స్త్రీలు కూడా చేసుకోవచ్చు అమ్మా. భుజము పైన రాసుకోవచ్చు. ఆ తర్వాత 3 రేఖలు నుదుటి పైన రాసుకుంటే మనము సంపూర్ణంగా స్నానం చేసినటువంటి పుణ్యఫలం వస్తుంది. కాబట్టి మహాశివునికి పూజించేటువంటి విధానం ప్రాంతీయ ఆచార ప్రకారంగా ఉంటుంది తప్పితే అది వేరే మానవుని ఆచార ప్రకారంగా ఉండదు. మహాశివునికి ఏ రకంగా పూజించినా కూడా ఆ బోలాశంకరుడు వరాలనేది ఇవ్వటంలో ఏ మాత్రం కూడా చవి చూడరు. ఎందుకంటే మీకు కోరిన కోరికల్ని ఎప్పుడు వరాలు ఇస్తూనే ఉంటారు. ఆయన పూజించడమే ఆలస్యం. కాబట్టి మహాశివుని పూజించాలనుకునే చాలా గొప్ప విశేషం. మీకు ఏదైనా కోరిన కోరికలు తీరాలన్నా, మీ కోరికలు తీరట్లేదు అనుకున్నా, లేదు ఈ కార్యక్రమం జరగటం వలన లోక కళ్యాణార్థం కోసం ఎంతో మందికి ఉపాధి దొరుకుతుంది అనుకుంటే గనక 41 రోజున స్వామివారి పేరుతో దీక్ష తీసుకోండి. అది అవకాశం ఉంటే గనక ఆ స్త్రీలు అయితే కనుక 11 రోజులు దీక్ష అయినా సరే తీసుకోవచ్చు. అది సందర్భం సారం అనేది ఏముండదు. ఏ సమయమైనా చేసుకోవచ్చు, ఏ రోజు నుంచైనా దీక్ష తీసుకోవచ్చు. దాంట్లో గనక ప్రతి సంవత్సరంలో కూడా మనకి సంక్రాంతి తర్వాత తీసుకునేటువంటి దీక్షలో మహా గొప్ప విశేషం ఉంటుంది. కాబట్టి అప్పుడేం తీసుకోవచ్చు. లేదంటే కార్తీక మాస సమయాల్లో కూడా మీరు దీక్ష అనేది కూడా తీసుకోవచ్చు. అలా తీసుకోవడం ద్వారా మీకు ఎన్నో రకాలైనటువంటి సానుకూల పడేటువంటి వాతావరణం లభ్యపడుతూ ఉంది. మీరు ఏ ఆలయానికి వెళ్ళినా చేసుకోవచ్చు. అలానే
శివలింగం ఇంట్లో పెట్టుకొని కూడా మనం పూజించుకోవచ్చు. మరకతలింగం చేసుకోవచ్చు, వాయులింగం చేసుకోవచ్చు, అలానే మనకి ఎన్నో రకాల స్ఫటికలింగం చేసుకోవచ్చు, ఎన్నో రకాల లింగాలు మనం అభిషేకం చేసుకోవచ్చు. ఇంట్లో పెట్టుకొని అభిషేకం చేసుకోవాలి అంటే కనుక లింగ లోపల ఉన్నటువంటి శివ భగవాన్ని ఒక బౌల్లో, గాజు బౌల్లో పెట్టుకొని, లేకపోతే ఒక సిల్వర్ బౌల్లో పెట్టుకొని ఆ స్వామివారి మీద మనం అభిషేకం చేసుకోవచ్చు. ఎన్నో రకాలైనటువంటి పళ్ళ రసాలతో కూడా అభిషేకం చేసుకోవచ్చు. కొబ్బరి నీళ్ళతో కూడా అభిషేకం చేసుకుంటే కనుక మనం ఏ రోజో ఏ జన్మలోనూ చేసుకున్నటువంటి పుణ్యఫలం వలన శివ భగవాన్ని ఆరాధించుకునేటువంటి పుణ్యఫలం వస్తుందమ్మా. మంచి మీకు క్వశ్చన్ వచ్చింది, మంచి సమాధానం నేను అనుకుంటా ఉన్నాను. ఈ రకంగా మనకి శివ భగవాన్ని ఎలాగైనా ఆరాధన చేసుకోవచ్చమ్మా.